తన వైఫల్యాలను, బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయన కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాకినాడ ఎస్ఈజెడ్ భూములపై ఈనాడు పత్రిక దిగజారిపోయి రోతరాతలు రాసిందని ధ్వజమెత్తారు. కాకినాడ ఎస్ఈజెడ్ భూములపై కుట్రపూరితంగా చంద్రబాబు ఆయనకు వత్తాసు పలుకుతున్న ఈనాడు పత్రిక అసత్యాలు, భూత కల్పనలతో వైఎస్ జగన్ బురద చల్లేందుకు ప్రయత్నించామని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్ఈజెడ్ కు భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులకు వారి భూములను తిరిగి ఇప్పించిన ఘనత వైఎస్ జగన్ కి దక్కుతుందని కన్నబాబు అన్నారు. పెట్టిన తర్వాత కూడా సీఎస్గా ఉన్న టక్కర్ గారు దీన్ని వ్యతిరేకించారు. అయినా క్యాబినెట్కి సబ్జెక్టులు తీసుకొచ్చారు. అలా ఏపీఐసికి ఇచ్చిన భూమిని మళ్ళీ తీసుకొచ్చి పరిశ్రమలకు కేటాయించారు. ఆ కేటాయిస్తూ దానిలో భాగంగా ఏం చేశారంటే ఆయన ఒక 505 ఎకరాలు దివీసి కేటాయించారు. అప్పుడు ఇంచుమించుగా 2015 సమయంలో ఇది మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకుని రైతులు బాధితులంతా రోడ్ల మీదకి వచ్చారు. వస్తే ఆయన ఏం చెప్పాడంటే ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలు రావాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీజెడ్ రావాల్సిందే, మీకు ప్రగతి అంటే తెలీదు, మీకు డెవలప్మెంట్ అంటే తెలీదు, ఇదంతా కుదరదు అని ప్రభుత్వం చాలా గట్టిగా నిలబడింది. నిలబడి 2000 అప్పటి నుంచి జరుగుతున్న ఉద్యమాలు 2018 వచ్చే నాటికి ఏమైందంటే ఇంచుమించు ఇందులో సేకరణ చేసిన భూముల్లో 2180 ఎకరాలు. 2180 ఎకరాలకి రైతులు డబ్బులు తీసుకోలేదు, రిజిస్టర్ చేయలేదు సంస్థకి, జిఎంఆర్కి. సో ఈ 2180 ఎకరాల్లో రైతులు దాన్ని దున్నుకోవడానికి వెళ్ళారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2012లో ఏ విధంగా అయితే ఏరువాకు చేశాడో అదేవిధంగా అప్పట్లో వామపక్షాలు, అప్పట్లో వైఎస్ఆర్ పార్టీ, అప్పట్లో జనసేన వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారు. నిలబడితే రైతుల మీద రాక్షసత్వం అంటే ఎలా ఉంటుందో ప్రదర్శించారు ఆయన. ఏ స్థాయి కంటే పోలీసుల్ని, యాంటీ నక్సల్స్ స్క్వాడ్లని దింపి లాఠీ ఛార్జీలు చేసి దొరికినట్టు కొట్టాడు. ఇవి చూడండి, ఆ రోజు పత్రికలో వచ్చిన ఫోటోలు ఇవన్నీ. ఏది, మేము భూములు ఇవ్వలేదు, మా భూముల్ని మేము దున్నుకుంటాం, ఈ మా భూములు మా సర్వహక్కులు అని చెప్పినందుకు ఎంత దుర్మార్గంగా కొట్టారంటే పోలీసులు లాఠీ ఛార్జీలు చేసి పోలీసులు. ఇంకో రైతులు చూడండి, ఒక పోలీసు కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాడు. ఈయన చెయ్యకపోగా ఏం చేశారంటే 2015 నుంచి ఈ సెజ్ పోరాట వ్యతిరేక కమిటీ, సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ, ఈ సెజ్ వ్యతిరేక పోరాట కమిటీలో ఉన్న నాయకుల్ని అరెస్టు చేసి పెద్ద ఎత్తున కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. ఇందులో సూర్యనారాయణ గారు అని ఒక ఆయన, బావిచెట్టి నారాయణ స్వామి గారు, పెనుమల్లి సుబ్బిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏజ్డ్ పర్సన్స్. వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి స్నేహ బ్లాక్లో వేసి వాళ్ళతో బాత్రూములు గడిగించారు. వాళ్ళతో జైల్లో నానా హింస పెట్టారు. వాళ్ళని పెట్టి ఒప్పుకోమన్నారు. కానీ మా కష్టార్జితాలు, మా తరాలుగా వస్తున్న భూములు మేము ఇవ్వమని వాళ్ళు గట్టిగా నిలబడ్డారు. నిలబడి చివరికి ఏమీ చేయలేక ఒక దశలో ఏం చెప్పారంటే, పోనీ ఒక పని చేయండి, 2003 యాక్ట్ కింద కాకుండా, భూసేకరణ యాక్ట్ కాకుండా 2013 యాక్ట్ కింద మాకు డబ్బులు ఇవ్వండి, మేము వదిలేస్తాం భూములు అని చెప్పారు. దానికి కూడా అంగీకరించలే, ఇచ్చి తీరాల్సిందని పట్టుబట్టారు. ఈలోగా ఏవైతే అసైన్డ్ ల్యాండ్స్ని, ఏవైతే ప్రభుత్వ భూముల్ని ఎస్సీజెడ్కి అలాట్ చేద్దాం అనుకున్నారో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భూములన్నింటినీ ఉచితంగా ఎస్సీజెడ్కి ఇచ్చాడు. సుమారు 70-72 ఎకరాలు. మిగతా అసైన్డ్ ల్యాండ్ 3 లక్షలు చొప్పున ఇచ్చేశాడు ఎస్సీజెడ్కి. ఇవి కాకుండా 9 గ్రామాల్లో 8 గ్రామాలని ఖాళీ చేయించాలని కూడా ప్రతిపాదించారు. ఇది కాకుండా ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు, ఆయన ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. 73-74 అధికారుల కింద ఏవైతే పంచాయతీలకి దఖలు పడతాయో హక్కులు, ఆ హక్కుల్ని సీజ్ చేసింది ప్రభుత్వం.
ఎందుకు? అవి ఉంటే, హక్కులు ఉంటే తీర్మానాలు పంచాయతీలు చేస్తే కానీ అక్కడ పనులు జరగవు ఎస్సీజెడ్లో. కాబట్టి వాటన్నిటిని సీజ్ చేశారు. అది కాకుండా ఈ చట్ట ప్రకారం దీనికి డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాలి. దీంట్లో డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు పట్టణాభివృద్ధి సంస్థ